దైవతనయులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన మహిమ ప్రతాపములను కీర్తింపుడు. మహిమాన్వితమైన ఆయన దివ్య నామమును కొనియాడుడు. ప్రభువు పవిత్ర మందిరమున ఆయనను ఆరాధింపుడు. 29వ కీర్తన 1వ వచనము మరియు 2వ వచనము. తపస్సు కాల ధ్యానము 23వ రోజు. ఈరోజు మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి వచనంలో ఒక బలమైన మాట మనకి వినిపిస్తుంది. పూర్వపు సంఘటనలను ఎవ్వరునూ జ్ఞప్తికి తెచ్చుకొనరు అని. ఈరోజు సైకాలజీ ప్రకారం మన జీవితాలను చూస్తే ట్రామా అనే మాట పదే పదే వినిపిస్తుంది. గతంలో మనకు జరిగినటువంటి దుర్ఘటనలని లేదంటే చెడు అనుభవాలని మనసు మర్చిపోదు. ఆ గాయం జీవితాంతం అలాగే ఉంటుంది. అది గుర్తు వచ్చినప్పుడల్లా మనం ఒకంత భయానికి ఆందోళనకి గురవుతాం అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఒక్కసారి మన జీవితంలో జరిగిన దాన్ని మరిచిపోవటం అనేది అసాధ్యం. ముఖ్యంగా మనకు జరిగినటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని మన మెదడు ఎప్పటికీ కూడా మర్చిపోదు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు? మీకు గతంలో ఎదురైనటువంటి అనుభవాలు మీరు జ్ఞప్తికి తెచ్చుకోలేరు, మీకు జ్ఞాపకం ఉండదు అని చెబుతున్నారు. జీవితపు పుటల్లో నుండి మనకు నచ్చని పేజీల్ని చింపేసేటువంటి అవకాశం ఉంటే, జ్ఞాపకాల పొరల్లో నుండి మనకు ఇష్టం లేనటువంటి వాటిని చెరిపివేయగలిగితే అది కేవలం దైవత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. దేవుడు సృష్టించే నూతన దివి నూతన భువిలో మన జీవితం ఎంత గొప్పగా ఉండబోతుందంటే, గతంలో మనకు జరిగిన చేదు అనుభవాలు ఒక్కటి కూడా గుర్తురానంత, అసలు అవి లేవు అనేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది చాలా శక్తివంతమైనటువంటి వాగ్దానం. మన చెడు, మన గతం, మన చేదు అనుభవాలు, మనం పడినటువంటి కష్టాలు, మనల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఇవేమీ కనీసం గుర్తుకు రానంత, గుర్తు తెచ్చుకున్నా కానీ జ్ఞాపకం లేనంతగా దేవుడు దీవిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఇది ఈరోజు మొదటి పట్టణంలో మనకు కనిపిస్తుంది. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం నుండి 54వ వచనం వరకు. ఈ సువిశేష భాగాన్ని చదివినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి కనిపించింది. కానాపల్లి పెళ్లి విందులో మరిగెత్తల్లి ద్రాక్షరసము లేదు అని గ్రహించటం, యేసుక్రీస్తు రాతి బాణలను నీటితో నింపమని చెప్పి ద్రాక్షరసాన్ని మొదటి అద్భుతంగా యేసుక్రీస్తు అక్కడ ఆశీర్వదించటం మనం చూస్తాం. 9వ వచనంలో విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను, అది ఎక్కడ నుండి వచ్చానో అతనికి తెలియదు, ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. ఇది యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం. రెండవ అద్భుతం ఈరోజు సువిశేషంలో మనం చూస్తాం. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 51వ వచనం మనం చదివితే, మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. ఇది రెండవ అద్భుతం అని 54వ వచనంలో యోహాను గారే సువిశేషంలో రాశారు. ఈ రెండు అద్భుతాల్లో ఉద్దేశపూర్వకంగా సేవకుల ప్రస్తావన ఎందుకు చేయబడింది? మొదటి అద్భుతంలో మరిగెత్తల్లి ఆఖరుసారిగా మాట్లాడింది సేవకులతోనే. అక్కడున్న పెద్దగా కానీ పెండ్లి కుమారుడికి కానీ ఎవ్వరికి తెలియదు అద్భుతం ఎలా జరిగింది, ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది. ఈ అద్భుతం మొత్తానికి కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారు అంటే సేవకులు. మరితలితో మాట్లాడారు, యేసుక్రీస్తు చెప్పింది చేశారు. ద్రాక్షరసం ఎలా వచ్చిందో వారికి మాత్రమే తెలుసు అని యోహాను గారు చెబుతూ ఉన్నారు. రెండవ అద్భుతంలో కూడా తండ్రి ఇంటి దగ్గర లేడు, కుమారుడు స్వస్థుడయ్యాడని సేవకులు వచ్చి చెబితే అతను తెలుసుకున్నాడు. అది కూడా ఏ గడియలో జరిగింది అని అతను అడిగితే 7వ గడియ అంటే 1 గంటకు అని మనం చూస్తాం. కానాపల్లి పెళ్లి విందులో యేసుక్రీస్తు చెప్పే మాట, నా గడియ ఇంకనూ రాలేదు అని. గడియ అనేది యోహాను సువార్తలో ప్రత్యేకమైనటువంటి ఒక అంశము, చాలా బలమైనటువంటి ఒక గుర్తు అని చాలాసార్లు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఏ గడియలో అద్భుతం జరిగింది అనేది సేవకులకు మాత్రమే తెలుసు. ఆ బాలుని తండ్రి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. అతనికి కూడా తెలియదు ఇది ఎప్పుడు జరిగిందో, సేవకులకు మాత్రమే తెలుస్తుంది. ఈ రెండు అద్భుతాల్లో
సేవకులు మాత్రమే సాక్షులు. వాళ్ళకు మాత్రమే తెలుసు ఏ గడియలో అద్భుతం జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఇవన్నీ సేవకులకు మాత్రమే తెలుసు. ఇంకా కానాపల్లి పెళ్లి విందులో అయితే ఆఖరుసారిగా మరిగెత్తల్లి బైబిల్ గ్రంథంలో మాట్లాడేది సేవకులతోనే. వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకు సేవకులకు మాత్రమే తెలిసింది అనే ప్రశ్న మనం అడగచ్చు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఎవరు అంటే శిష్యుల పాదాలను కడిగేటువంటి ఒక సేవకుడు. సేవక తత్వానికి నిజమైన స్వరూపం యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ ద ఫుట్ వాషర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. అలాగే సేవకుల్లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే వాళ్ళకంటూ ఒక చిత్తం ఉండదు. వాళ్ళ ప్రణాళిక ఏంటి, వాళ్ళ ఉద్దేశాలేంటి ఇవేమి వాళ్ళకు ఉండవు. యజమాని ఏం చెబితే అది చెయ్యాలి. విధేయత మాత్రమే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉండదు. సంపూర్ణ సమర్పణకి ఉత్తమమైనటువంటి నిదర్శన ఉదాహరణలు ఎవరు అంటే సేవకులు. యేసుక్రీస్తే నేను సేవించటానికి వచ్చాను అని చెప్తారు. తాను కూడా సేవకుడే. మరియ తల్లి ఇదిగో నేను ప్రభువు దాసురాలు అంటారు. ఆమె కూడా సేవకురాలే. మీరందరూ కూడా ఒకరికొకరు సేవకులుగా ఉండాలి. మీలో మొదటివాడుగా ఉండాలనుకునేవాడు మీలో అందరికంటే సేవకుడుగా ఉండాలి. వాళ్ళు కూడా సేవకులుగా ఉండడానికి పిలువబడేవాళ్లే. మన క్రైస్తవ సమాజాల్లో, సంఘాల్లో సేవకుడు అనే మాట చాలా సాధారణంగా వాడేస్తూ ఉంటాం. కానీ నిజానికి సేవకుడు అనే మాట ఇంగ్లీష్లో స్లేవ్ అని ఉంటుంది. అంటే బానిస అని అర్థం. దేవునికి బానిస. తనకంటూ ఒక చిత్తము, ఒక ఉద్దేశం, ప్రణాళిక ఏమీ లేనివాడు. దేవుని ప్రణాళిక ఎలా ఉంటే అలాగే చేసేవాడు. అతనికి మాత్రమే అర్థమవుతుంది అద్భుతాలు ఎలా జరుగుతాయో. తండ్రి వాళ్ళని అడిగినప్పుడు ఎప్పుడు స్వస్థుడయ్యాడు అని అంటే నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని చెప్తారు. ఇలాంటి ప్రశ్న మనం ఎవరినైనా అడిగితే అప్పటి వరకు అక్కడే ఉన్నాను, అప్పుడే నేను వంటగదికి వెళ్ళాను, ఏదో పని చేస్తూ ఉన్నాను, వచ్చేసరికి ఇలా జరిగిందని చెప్తారు. కానీ సేవకులు స్పష్టంగా ఎప్పుడు ఏ గడియలో జరుగుతుందో వాళ్ళు చెబుతూ ఉన్నారు. వాళ్ళ యజమాని యొక్క కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు మాత్రమే స్పష్టంగా ఇప్పుడు అని చెప్పగలరు. యజమానుడు వచ్చే సమయానికి పనిలో నిమగ్నమైన సేవకులు ధన్యులు అని యేసుక్రీస్తు చెప్పారు. అలా ఉన్నటువంటి సేవకులకు మాత్రమే దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తము అర్థమవుతుంది. మనం కూడా సేవక తత్వాన్ని అలవరుచుకునే కృపను దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనల్లో మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు కాకుండా తండ్రి చిత్తం ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, ఆ కృప కోసం మనం ప్రార్థన చేస్తూ సేవకులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని అడుగుదాం. ఈరోజు మనం అర్పించేటువంటి చిరుత్యాగము మన ఫోన్లో ఉన్న మొబైల్ డేటా. ఒక స్టడీ ప్రకారం సగటున ఒక మనిషి రోజుకి తన ఫోన్ని 150 నుండి 200 సార్లు చెక్ చేసుకుంటాడట. సైకాలజీలో ఒక మనిషి పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడానికి డోపమిన్ రివార్డ్ సిస్టమ్ అనేది ఒకటి ఉందని చెప్తారు. అంటే మనకు ఒక మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఏదో మనకి గిఫ్ట్ వచ్చినట్టు, ఏదో మనకు బహుమానం వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. ఒక్కోసారి ఏ మెసేజ్ రాకపోతే ఏంటి ఎవరు మెసేజ్ చేయట్లేదు, ఏంటి ఏ నోటిఫికేషన్ రాలేదని పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి కేవలం ఫోన్లో టైం చూడడం కోసం ఫోన్ తీసి మనం టైం చూసేలోగా ఇంకేదో వచ్చి కాసేపు ఫోన్ వాడి టైం చూడకుండానే మనం ఫోన్ పక్కన పెట్టేస్తాం. ఒక్కోసారి మన సమయాన్ని మనం ఫలభరితంగా ఉపయోగించాలి అంటే కాస్త దీన్ని అదుపులో పెట్టుకోవటం అనేది చాలా అవసరం. అందుకే డీటాక్స్ అని అంటూ ఉంటారు. టాక్సిక్ అంటే ప్రమాదకరమైంది, డీటాక్స్ అంటే దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం. ఈరోజు మనం చేసేటువంటి ఒక త్యాగం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, మానసికంగా ఒకంత వ్యక్తిగతంగా కూడా. మన మొబైల్ డేటాని సాధ్యమైనంత వరకు, మనకు కుదిరినంత వరకు ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఆఫ్ చేయటం అనేది సాధ్యపడదు. పేమెంట్స్ చేయడానికో లేదంటే కొంతమంది పని రీత్యా, ఉద్యోగరీత్యా మొబైల్ డేటా ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ తగ్గించే ప్రయత్నం చేద్దాం. బహుశా 2 గంటలకు ఒకసారి ఆన్ చేసి చూడటం, లేదా 3 గంటలకు ఒకసారి. ఇది ప్రతి ఒక్కరికి ఒక డిస్ట్రాక్షన్ కాకపోవచ్చు, కానీ దీన్ని మనం గమనించుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. అలాగే మీ వృత్తిరీత్యా మీ పరిస్థితులను బట్టి మీరు సంయమనాన్ని పాటించవచ్చు. మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది మీరు ఆలోచించుకోండి. ఈరోజు మన ప్రార్థనల్లో
మనం చేసేటువంటి త్యాగాల్లో, వ్యక్తిగతంగా మన యొక్క జపమాల్లో మనం ప్రార్థన చేసే ఉద్దేశం, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా మన రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇతర పరీక్షలు రాస్తున్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు చదువుతున్నటువంటి స్కూల్ యాజమాన్యాలు, వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్లు కానీ వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరిలో కూడా ఒకంత భయం, ఆందోళన అనేవి ఉంటాయి. వాటిని జయించేలాగా వాళ్ళ మానసిక స్థితి మెరుగ్గా ఉండాలని, పరీక్షలు అందరూ కూడా బాగా రాసేటువంటి కృపను దేవుడు ప్రసాదించాలని వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమునకు నిలయమైన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ గాయపరిచేటువంటి గతాన్ని కూడా చెరిపివేయగల శక్తి మీ కృపకు ఉందని మాకు తెలియచేస్తున్నందుకు వందనములు. మా జీవితాల్లో మేము దుఃఖానికి గురైనటువంటి సందర్భాల్ని, బాధపడినటువంటి, ఇబ్బంది పడినటువంటి సందర్భాలని దాటి వెళ్ళేటువంటి కృపను మాకు దయచేయండి. ఈరోజు మేము చేసే చిరు త్యాగాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. మేము వినియోగించే ఫోన్లకు బానిసలుగా మారుతూ మా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. కుటుంబీకులతో, మా చుట్టూ ఉన్న వాళ్ళతో మేము గడిపేటువంటి సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ బిడ్డలుగా ఒకరికొకరము సేవకులుగా ఉండవలసిన మేము ఉపయోగించే పనిముట్లకు బానిసలుగా మారుతూ ఉన్నాం. ప్రభువా, దీన్ని జయించే కృపను మాకివ్వండి. అలాగే ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశం మీకు అర్పిస్తూ ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి, ఇతర పరీక్షలు రాస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు మీకు అర్పిస్తూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా వాళ్ళు పడిన కష్టాన్ని, వాళ్ళకి చదువు చెప్పడానికి వాళ్ళ ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యాలు పడిన కష్టాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళు పెట్టినటువంటి శ్రమకి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇవ్వండి. చదివిన ప్రతిదాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, సరైన రీతిలో దాన్ని ఎగ్జామ్లో రాయడానికి మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యే కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఒత్తిడిని జయించేంత మానసిక బలాన్ని వాళ్ళందరికీ ప్రసాదించండి. అమ్మా మరియ తల్లి, జ్ఞానములకు నిలయమా, నీ ప్రార్థనా సాయము, నీ జపమాల శక్తి పరీక్షలు రాసే ప్రతి బిడ్డకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.